హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుందండి. 15 మినిట్స్లో తొందరగా వండుకోవాలంటే ఇలా వండుకోండి. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా గిన్నె పెట్టుకొని గోంగూర మంచిగా శుభ్రం చేసుకొని గిన్నెలో వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3 టమాటోలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా స్పూన్తో మంచిగా కలుపుకొని స్పూన్తో మంచిగా కలపాలండి. ఇవి మంచిగా ఉడకనివ్వాలండి. చూసారా, గోంగూర మాత్రం తొందరగా ఉడికిపోతుంది, కానీ టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చాలా తొందరగా ఉడకవు, చాలా లేట్గా ఉడుకుతాయి. మంచిగా ఉడకాలండి. చూసారా, మంచిగా ఇలా ఉడికించుకోవాలి. చూసారా, చాలా మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని రుబ్బుకోవాలండి. పప్పు గుత్తితో మంచిగా టమాటోలు, పచ్చిమిర్చి అంతా స్మాష్ అయ్యేటట్టు మంచిగా రుబ్బాలి. ఇలా రుబ్బుకోవాలి. చూసారా, ఇలా సన్నగా అయ్యేటట్టుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేద్దాం. బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేయాలండి, లేకపోతే చేదెక్కుతాయి కదా ఎండుమిర్చి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలానే వేయండి. ఇప్పుడు మనం రుబ్బుకున్న కర్రీ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని పోపు ఇందులో వేసేయాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా వండుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. 5 మినిట్స్లో 15 మినిట్స్లో అయిపోతుందండి గోంగూర కర్రీ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.